అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వానపడి నాకు ఇబ్బంది అవుతుంది. నాకు వానకు నాకు ఈజీ అవస్థ లేవు సార్. నాకు 2 రోజులు వచ్చి 4 రోజులు అవుతున్నాయి కాబట్టి మేము అట్లా పోతున్నాం సార్. నాకు ఈజీ అతలు ఉండలేవు. వచ్చినాం అయిపోయింది. లైన్ లేట్ అయింది. నిన్న రాలేదు. ఇవాళ వచ్చినాం. ఇవాళ కూడా ఈ లైన్ ఉంది. అయిపోతుందో ఉండదో తెలియదు. చిలకల పశువులు ఉండేవి. పశువులకు నీళ్ళు రావాలి. అక్కడ ఇక్కడ ఉంటాడు. దయచేసి మాకు తొందర వస్తే వ్యవసాయం చేసుకోవడం లేకపోతే సార్ నాకు ఇబ్బంది అవుతుంది. మరి పిండి తెచ్చి లేదు, ఏది లేదు. ఉపాసం వచ్చినాం. మొత్తం కడగకుండా ఉపాసమే వచ్చినాం. మరి ఎట్లా సార్? మరి మేము బతకాలా సావాలా ఎట్లా? మరి ఈ జనాల ఎంతగానో కొట్టుకుంటారు. ఒకరు చికెన్ పట్టుకుంటారు. యూరియా బస్తాలు లేకుంటే పంట పైరు లేదు. ఎట్లా చేయాలి మేము? సావాలా ఈ యూరియా కోసం? మంది వేసుకొని సావాలా? లేకుంటే లేకున్నది తొలత అట్లా ఉంటే బతకపోరు మనుషులు. ఏది లేదు. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా కొట్టుకుంటారు మంది సస్తురు ఒకరు. చాలా కష్టంగా ఉంది. మాకు యూరియా నుంచి 3 సార్లు యూరియా దొరకలేదు. సేమ్ పొలాలు ఖరాబ్ అయిపోయింది. ఇబ్బందులు మీరు ఏదైనా సహాయం సహకారం చేయాలి. గౌడు నాకు యూరియా కావాలి. 5 రోజులు తిరుగుతున్నా. 2 ఎకరాలు నాటుకున్నా. నాకు 6 బస్తాలు యూరియా కావాలి. 5 రోజులు తిరుగుతున్నా. యూరియా దొరుకుతలేదు సార్. ఎన్ని రోజులు ఎక్కడ ప్రభుత్వం ఏం కదా? ఎవరు లెక్కలు ఉన్నాయి ఇవి? దొరుకుతలేవు. ఇంతమంది వచ్చి వాళ్ళకి 5 రోజులు తిండి లేదు, కుప్పలు లేదు. తిరుగుతున్నా ఊరికే ఇక్కడ. అది సమస్య. నేను ఉండగా సహాయం చేయాలి. అట్లా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఎవరైనా సరే మాకు ఇవే కావాలి. అంతే. పేరు శీలన్ రవి. అచ్చంపేట అసోసియేషన్ ఆఫీస్ లో యూరియా కోసం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము రోజు వస్తే ఒక బస్సు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీనికి సహకరించి రైతులకి ఒకరొకరికి 5-10 బస్తాలు ఒక విధంగా ఒకటేసారి ఇస్తే ఎవరు మళ్ళీ రారని కోరుతున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.